గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు బాయ్స్. నేను మీ పవన్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము వచ్చేసాము. ఇష్టపడిపోతాడా గైస్. ఈ రోజు అయితే మన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చాం కదా. లాస్ట్ టైం మనము ఏమిది పొటాషియం నైట్రేట్ ఇవి అంతా చేసి కొంచెం ఏదో గెలిబిల్ చేసినాం అనమాట. ఈ రోజు ఏం చేద్దాం అంటే రాకెట్స్. ఆ రాకెట్ ఎలా ప్రిపేర్ చేయాలి, అదైతే సక్సెస్ అవుతుందా లేదా అనేది అయితే మనం చెక్ చేద్దాం. దాంతో పాటు ఎలా ఉంటుందంటే ఆ రాకెట్ మనం ఒరిజినల్ గా మనం దీపావళి వస్తే కలుస్తాం కదా, ఆ టైప్ లో రాకెట్ చేయాలనేసి స్టార్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా రాకెట్ అయితే ఆకాశంలోకి పంపించాలని ఫిక్స్ అయ్యి ఈ రోజు వచ్చినాం అనమాట. లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి రాకెట్ అయితే రెడీ చేసి అగ్గిపెట్టి పైకి పంపించేద్దాం. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు మాత్రం మర్చిపోకుండా చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? లెట్స్ గో. స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏం రా అంటే ఫస్ట్ ఇది వచ్చేసి పొటాషియం నైట్రేట్ అనమాట. ఇది వచ్చి మనము ఒక 5 స్పూన్స్ వేద్దాము. 3, 4, 5. ఇది 5 స్పూన్స్ ఇస్టు 2 అనమాట. 5 స్పూన్స్ అది కాబట్టి ఇది 3 స్పూన్స్ వేద్దాము. 2 కాదు, 5:3. 3 స్పూన్స్ షుగర్ వేసాము. నెక్స్ట్ బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ అనమాట, ఎక్కువ లేకుండా ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసినాము. ఫైర్ తగ్గించేదానికి బేకింగ్ సోడా యూజ్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే ఇవి మిక్స్ చేసుకుందాం బాగా. ఇప్పటికైతే ఇది మిక్స్ అయిపోతామంటే మనమైతే ఈ రాకెట్ కి అవసరం ఉండేది పైన పెడతాం కదా. దీంట్లో అయితే మన ఇంజన్ అనమాట. ఇంజన్ కి ఫ్యూయల్ ఇదైతే మనకి వెహికల్ ఇది రాకెట్ వెహికల్ ఫ్యూయల్ అయితే ఫిల్ చేయాలి. ఇది యాక్చువల్ గా మనం అయితే కార్డ్బోర్డ్ ఉంది కదా, అట్టపెట్టి అంటాం కదా కార్డ్బోర్డ్, దాన్ని అయితే యూజ్ చేసి టేప్ యూజ్ చేసి దీన్ని అయితే ఈ టైప్ లో యూజ్ చేసామన్నమాట. రెడీ చేసాము. ఈ పైన ఎందుకు షార్ప్ గా పెట్టినామంటే ఒకవేళ మనకైతే తెలియదు ఇది పైకి పోతుందా లేదా అనేది, జస్ట్ ట్రై చేస్తున్నాము. చూద్దాం, పైకి వెళ్తే మాత్రం మన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అవుతుంది. పైకి వెళ్ళలేదా మళ్ళా ట్రై చేద్దాం, అంతే సింపుల్. ఇప్పుడైతే ఇది ఎందుకు పైకి పెట్టినామంటే ఎయిర్ అనేది బాగా పుష్ చేస్తాయి అనమాట. ఇది ఇప్పుడైతే దీంట్లో ఫ్యూయల్ అయితే ఫిల్ చేద్దాం. చూడండి, ఫ్యూయల్ అయితే ఫిల్ చేసినాం. దీనికి కొంచెం గ్యాప్ పెట్టాను అనమాట, ఎందుకన్నా సేఫ్టీ కోసం అని చెప్పేసి. మనకైతే రాకెట్ బ్యాక్ ఫ్యూజ్ కావాలి కదా, అందుకైతే మన టపాస్ ఒకటి ఉండింది, దానిలో అయితే ఫ్యూజ్ అయితే తీసుకున్నాము. ఈ టైప్ లో ఉంటది. ఇప్పుడు చూడండి, దీన్ని అయితే దీని లోపల పెట్టుకుందాం నీట్ గా. ఎంతవరకు వీలైతే అంత ఇదిగా పెట్టుకుంటే బెస్ట్ అనమాట. ఈ టైప్ లో అయితే మన రాకెట్ అయితే రెడీ చేసుకున్నాము. చూద్దాం, ఇదైతే కింద పడతా ఉంది లైట్ గా, కానీ ట్రై చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్యాలెన్స్ కోసము ఈ కట్ అనేది మనము ఈ టైప్ లో ఫిక్స్ చేద్దాం. మన రాకెట్ అయితే రెడీ అయింది. చూద్దాం, దీన్ని టెస్ట్ చేసే సమయం ఆసన్నమైంది. నాకు తెలిసినంత వరకు ఇది వాటి పైకి పోయిందా, పైకి వెళ్తే మాత్రము ఇంకా మన వీడియోలు దీళ్ళతో కొత్త వెరైటీగా చేయొచ్చు. ఫస్ట్ మనం అసలు చేయాలనుకున్నాం అనమాట. ఇప్పుడైతే మనము రెడీ చేసే కేళ్ళకైతే ఒక షేప్ అనేది దీనికి తీసుకొచ్చినాం. మామూలు మనం అయితే రాకెట్లు వాడతాం కదా, ఆ టైప్ లో అయితే షేప్ లో అయితే తీసుకొచ్చినాం. కానీ ఇది వర్క్ అవుతుందా లేదా అనేది అయితే చెక్ చేయాలా. నాకు తెలిసినంత వరకు అట్లా ఉంది, బట్ సక్సెస్ కావాలని కోరుకుంటాను. చూడండి, ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే మలిగించేద్దాము, స్టార్ట్ చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే దీన్ని అంటించేద్దాము. ఇదైతే చెక్ చేద్దాం, మన రాకెట్ పని చేస్తుందా లేదా. ఇది అంటుకుంటుందో లేదో కూడా తెలియదు. లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేస్తున్నాము. చూద్దాం ఎలా వస్తుంది ఏమి అనేసి. స్మోక్ తీసుకురా. గైస్, మీకు ఒక్కటి చూపిస్తా, మన రాకెట్ అయితే ఎక్కర్లేదు. ఇట్స్ ఫ్లాప్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. అది ఏం మిస్టేక్ అయింది అనేది
కొంచెం ఇంకొంచెం రీసెర్చ్ చేసి నెక్స్ట్ అయితే మన రాకెట్ అయితే సక్సెస్ చేస్తాము. ఈ రోజుకైతే ఈ రాకెట్ ధమాల్. మీకు ఇంకోటి చూపించాలి ఏమిరా అంటే చూడండి, ఇదే పొజిషన్ మన రాకెట్ పైకి ఎదర్లా. బట్ ప్రోడక్ట్ అయితే వెలిగిందనమాట. నెక్స్ట్ ఏమిరా అంటే బాటల్ చూడండి, బాటల్ని కట్ చేసింది చూడండి. చాలా ట్రై చేసినాము, వస్తుంది అనుకొని చాలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చినాం అనమాట. ఇదైతే ఫ్లాప్ అయిపోయింది. బట్ నెవర్ గివ్ అప్ అంటారు కదా, ఖచ్చితంగా మళ్ళా ట్రై చేస్తాం, మళ్ళా సక్సెస్ చేసి మీ ముందర తీసుకొని వస్తాము. ఇప్పటికైతే ఫెయిల్ కావచ్చు, మనం ఫెయిల్ కాలేదు కదా, అది ఫెయిల్ అయింది. మనం మాత్రం సక్సెస్ చేసేంత వరకు పోరాడుతూనే ఉంటాం. మీ సపోర్ట్ మాత్రం ఉండాలి మాకు, అంతే, ఇంకేం అవసరం. ఖచ్చితంగా సక్సెస్ చేసి తీసుకొని వస్తాము. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఫ్లాప్ అయినా కూడా మీ లైకుల వల్ల నాకు మోటివేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ టేక్ కేర్.